అసలు ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 కి సెలెక్ట్ అయింది ఎవరు? 105 రోజులు ఒకరు మాత్రమే గెలుస్తారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఏంది మామ అంత మాట అన్నావు? ఈసారి ఎందుకో ఇప్పటి వరకు జరిగిన 7 సీజన్లు ఒక ఎత్తు, ఈ సీజన్ బిగ్ బాస్ 8 ఇది ఒక ఎత్తు. మంచి కిక్కిచ్చే గేమ్స్ లా తయారవుతుందేమో అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 కి సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరంటే, ఓకే ఇప్పుడైతే బిగ్ బాస్ కి సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ గురించి మనం అయితే చెప్తాం. 100కు 100% అయితే చెప్పలేను, కానీ 98% వీళ్ళే వస్తారని మాత్రం నమ్మకాలు అయితే నాకు ఉన్నాయి. వచ్చే అవకాశాలు కూడా వీళ్ళవే ఉన్నాయి. సో వీళ్ళెవరో మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు. వీళ్ళు వచ్చే అవకాశం అయితే ఉంది. ఫస్ట్ కంటెస్టెంట్ రీతు చౌదరి. ఈ అమ్మాయి గురించి పెద్ద పరిచయం అయితే అవసరం లేదు, ఎందుకంటే ఈ అమ్మాయి జబర్దస్త్లో మరియు మన ఢీ షోలో కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. సెకండ్ వన్ ఎవరంటే సౌమ్యారావు. సౌమ్యారావు ఎవరంటే జబర్దస్త్కి అనసూయ వెళ్ళిపోయిన తర్వాత యాంకర్గా వచ్చిన అమ్మాయి సౌమ్యారావు. సో ఈ అమ్మాయి కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇకపోతే మూడో వ్యక్తి ఎవరంటే రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ అని ఎందుకు అంటున్నా అంటే, అతనిపై ఈ మధ్యలో వచ్చే చాలా రూమర్స్ అయితే వచ్చాయి అతని పైన. అతను ఏంటో అతను ప్రూవ్ చేసుకోవడానికి అతను బిగ్ బాస్కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వచ్చే అవకాశాలు ఏంటి, 100% పక్కా రాజ్ తరుణ్ అయితే వచ్చే అవకాశాలు అయితే పక్కా ఉన్నాయి. వస్తాడనిపిస్తుంది, నాకైతే వస్తాడనిపిస్తుంది. ఖచ్చితంగా వచ్చి తను ఏంటో ప్రూవ్ చేసుకుంటాడు, ఇది మాత్రం అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది. ఇది మాత్రం 100% పక్కా అని చెప్పలేను, కానీ 98% నేను క్లారిటీ ఇవ్వగలను. అసలు బిగ్ బాస్ కంటెస్టెంట్ ని ఎలా తీసుకుంటారంటే, కామెడీ షోలో ఉండే వాళ్ళని, డ్యాన్స్ షోలో ఉండే వాళ్ళని, సీరియల్ యాక్టర్స్ని, యూట్యూబర్స్ని, సినిమా యాక్టర్స్ని మరియు సినిమా కమెడియన్స్ని వీళ్ళే ఎందుకు తీసుకుంటారో తెలుసా? ఇలా ఎందుకు తీసుకుంటారంటే, కామెడీ యాక్టర్స్, యూట్యూబర్స్, సినిమా యాక్టర్స్, సీరియల్ యాక్టర్స్ని ఎందుకు తీసుకుంటారంటే, వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో కానీ, వాళ్ళకి సపరేట్ యూట్యూబ్ ఛానల్లో కానీ వాళ్ళకి సపరేట్గా ఫాలోవర్స్ ఉంటారు. సో వాళ్ళ కోసమైనా మా టీవీ ఛానల్ని ఫాలో అయ్యి, వాళ్ళు ఫాలోవర్స్ అయినా వాళ్ళకి చూసి మంచి రేటింగ్ వచ్చే అవకాశం అయితే బిగ్ బాస్కి ఉంటుంది. కనుక ఆ విధంగా తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా కొంతమంది కంటెస్టెంట్స్ ఎవరంటే తేజస్విని గౌడ్, విష్ణుప్రియ, ఏదమరాజు, బబ్లు, ఇంకా కొంతమంది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకు ప్రస్తుతానికైతే వీళ్ళ నేమ్స్ అయితే కొంతవరకు అయితే తెలుసు. నేనైతే వీళ్ళే అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సోషల్ మీడియాలో కూడా వీళ్ళు బాగా ట్రోల్ అవుతున్నారు. వీళ్ళు బిగ్ బాస్కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకైతే ఇప్పటి వరకు ఏ నేమ్స్ అయితే చెప్పానో అవైతే మనకైతే వచ్చే ఇన్ఫర్మేషన్ 100% అయితే కాదు, కానీ ఇన్ఫర్మేషన్ అయితే నాకైతే వచ్చింది. సో వీళ్ళైతే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా కొంతమంది నేమ్స్ ఉన్నాయి, అవి మనకి క్లారిటీ లేదు. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో అయితే పక్కా వాళ్ళు ఎవరో తెలుసుకొని మీకైతే అప్డేట్ నేను ఇస్తాను. సో ఫ్రెండ్స్, మీకు బిగ్ బాస్ గురించి ఇంతకన్నా మంచి మంచి అప్డేట్స్ నేనైతే ఇస్తాను. ప్లీజ్ మీకైతే నా వీడియో నచ్చితే జస్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పకుండా మీరు ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏంది మామ అంత మాట అన్నావు? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.